రాష్ట్ర విభజన అనంతరం కనిపించకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో తిరిగి తన ఉనికిని చాటుకుంటుంది అన్నదానికి కొన్ని సంఘటనలు ఊతమిస్తున్నాయి. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ నేతలు కార్యకర్తల్లో కొంత నైతిక ధైర్యం వచ్చింది అనటంలో అనుమానం లేదు. వాస్తవానికి గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్కి 2024 ఎన్నికల దశ మారుస్తాయా అంటే అవును అనేలా ఒక పరిణామం కనిపిస్తుంది. ఒంగోలులో ఒక నియోజకవర్గంలో గెలుపు ఆశలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో ఎక్కడ కాంగ్రెస్కి ఆశలు కనిపించకపోయినప్పటికీ చీరాలలో మాత్రం కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం మాజీ ఎమ్మెల్యే ఆనంది కృష్ణ మోహన్ చరిష్మా అని చెప్పుకుంటున్నారు. ఆయన 2009 సంవత్సరంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా 2014 సంవత్సరంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా గెలిచారు. 2019 సంవత్సరంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిని చవిచూశారు. అయితే ఈసారి ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ ఆయనకు సీటు కేటాయించడంతో చీరాల నుండి ఆయన పోటీలో ఉన్నారు. దీంతో పాటుగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప నుంచి పోటీలో ఉన్నారు. ఆమె గెలుపుపై కూడా ఆశలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఆశించినంత మేరకు ఏపీ అసెంబ్లీలో 1-2 సీట్లు గెలుచుకోగలుగుతుందా? కడప ఎంపీ సీటుపై కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయా అనేది కూడా వేచి చూడాల్సిందే.